హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడ చూసినట్లయితే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫర్ నాన్ టీచింగ్ పొజిషన్ సంబంధించి ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ వీటికి సంబంధించిన డేట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు క్లియర్గా. ఫ్రెండ్స్, ఇక్కడ దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ is an institute of national importance established by the Act of Parliament under the aegis of the Department of Higher Education, Ministry of Education and Government of India. The institute invites the online application from eligible Indian nationals to fill up the following vacant regular posts through the direct recruitment ఆధారంగా ఈ పోస్టులను అయితే భర్తీ చేయనున్నట్టు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇక పోస్టుల వారిగా చూసుకున్నట్లయితే మనం వచ్చేసి ముందుగా గ్రూప్ ఏ నాన్ టీచింగ్ పోస్టెస్, అలాగే గ్రూప్ బి నాన్ టీచింగ్ పొజిషన్ సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ ఏ సంబంధించి చూసినట్లయితే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ పిఆర్ఓ సంబంధించి 10 పోస్టెస్ అయితే అంటే ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ పే లెవెల్ వచ్చేసి ఇక్కడ యాజ్ పర్ ద 7th CPEC ప్రకారం 10 అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ వేకెన్సీ వివరాలకు వచ్చినట్లయితే ఒక వేకెన్సీ మాత్రమే ఉంది, అది కూడా అన్రిజర్వ్ క్యాండిడేట్స్ మాత్రమే ఉంది. అలాగే టెక్నికల్ సూపరింటెండెంట్ సంబంధించి గ్రూప్ బి పోస్టుల్లో మెటీరియల్ సైన్స్ అండ్ మెటలాజికల్ ఇంజనీరింగ్ సంబంధించి ఇక్కడ పేజ్ స్కేల్ వచ్చేసి 8 అన్నమాట. 8 సంబంధించిన ఇన్ఫర్మేషన్ కింద ఇక్కడ నేను క్లియర్గా చెప్తాను. అప్పర్ ఏజ్ లిమిట్ సంబంధించి 40 years అయితే ఉంటుందండి. ఇక వేకెన్సీ వివరాలకు వచ్చినట్లయితే ఒక పోస్ట్ మాత్రం ఉంది, ఇది కూడా ఈడబ్ల్యూఎస్ సంబంధించి ఉంది. సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి ఒక పోస్ట్ ఉందండి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఒక పోస్టు, అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి ఒక పోస్టు, సెక్షన్ ఆఫీసర్ సంబంధించి ఒక పోస్టు, అది ఓబీసీ సంబంధించి ఉండడం జరిగింది. జూనియర్ సైకలాజికల్ కన్సోలర్ అండ్ మేల్ సంబంధించి ఒక పోస్ట్ ఉంది. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ సంబంధించి ఒక పోస్టు, అలాగే ఫిజియోథెరపిస్ట్ సంబంధించి మేల్ ఒక పోస్ట్, 2 పోస్టులు ఉండడం జరిగింది. స్టాఫ్ నర్స్ ఒక పోస్టు. టోటల్గా మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. టోటల్గా 29 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్గా చెక్ చేస్తాము నేను ఒకసారి. గ్రూప్ సి సంబంధించిన పోస్ట్ కూడా ఉన్నాయి కాబట్టి 18 పోస్టెస్ అయితే ఉండడం జరిగిందండి. వీటికి సంబంధించి కింద డిస్క్రిప్షన్లో PDF ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఎన్ని పోస్టులు ఉన్నాయనేది. ఇక్కడ షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించి SC కేటగిరీ సంబంధించిన పోస్టులు ఉన్నాయి, అలాగే ST కేటగిరీ సంబంధించి OBC, అలాగే EWS అన్రిజర్వ్ క్యాండిడేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఈ కమర్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 22 October నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 12th November నాడు అయితే ఉండడం జరిగింది. అప్ టు 5 PM వరకు మీరు అప్లై చేసుకునే వీలు ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక హారిజెంటల్ రిజర్వేషన్ ద్వారా ఈ పోస్టులను అయితే భర్తీ చేయనున్నట్లు తెలుస్తుంది. వేరే వారి అప్లికేబుల్ అండర్ రూల్స్ సంబంధించి ఫ్రెండ్స్, ఇక రిజర్వేషన్ అండ్ బెంచ్ మార్క్ డిజబిలిటీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. 40% డిజబిలిటీ సంబంధించిన మినిమం 40% అయితే ఉండాలి డిజబిలిటీ క్యాండిడేట్ సంబంధించి. ఇక్కడ వాటికి సంబంధించిన ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది, ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరైతే క్లియర్గా. ఫ్రెండ్స్, ఇక ఫిజికల్ రిక్రూట్మెంట్ సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి SC ST క్యాండిడేట్స్కి 5 years, OBC NCL క్యాండిడేట్స్కి 3 years, అలాగే PWD మినిమం 40% డిజబిలిటీ క్యాండిడేట్స్కి 15 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం జరిగిందండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి యాజ్ పర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ సంబంధించి ఇవ్వడం జరిగింది. ఎంప్లాయ్మెంట్ ఆఫ్ IIT హైదరాబాద్ సంబంధించి యాజ్ పర్ ద ఇన్స్టిట్యూట్ నామ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి. ఫ్రెండ్స్, ఇక ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ సంబంధించి ఇక్కడ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ PRO సంబంధించి ఇక్కడ ఫస్ట్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ మాస్ కమ్యూనికేషన్ సంబంధించి అయితే ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. వాటికి సంబంధించిన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక టెక్నికల్ సూపరింటెండెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. BEd BTech మెటలాజికల్ ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించి టెక్నికల్ సూపరింటెండెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అండి. అలాగే టెక్నికల్ సూపరింటెండెంట్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఫ్రెండ్స్, ఎలక్షన్ టైం కదా కొంచెం నాయిస్ వస్తుంది, కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక సెక్షన్ ఆఫీసర్ సంబంధించి 2 పోస్టులు అయితే ఉండడం జరిగింది. వీటికి గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ అట్లీస్ట్ 55% ఆఫ్ మార్క్స్ ఇన్ CGPA సంబంధించి ఉండాలి ఖచ్చితంగా. అలాగే జూనియర్ సైకలాజికల్ కన్సోలర్ మేల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ సంబంధించి గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుందండి. అలాగే
ఫిజియోథెరపిస్ట్ ఇన్ మేల్ సంబంధించి ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ సంబంధించిన క్యాండిడేట్స్ అయితే 5 years అయితే రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలండి. అలాగే స్టాఫ్ నర్స్ సంబంధించి ఇంటర్మీడియట్ 10th+ ఇంటర్ ఈక్వలెంట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ 3 years కోర్స్ ఇన్ జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ GNM కోర్స్ అయితే ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. అలాంటి క్యాండిడేట్స్ మాత్రమే స్టాఫ్ నర్స్కి ఎలిజిబుల్ అవుతారండి. అలాగే ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అయితే ఉండాలండి ఖచ్చితంగా. అలాగే మరొక పోస్ట్ అయినటువంటి చూసినట్లయితే మరొక పోస్ట్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక చూసినట్లయితే లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ సంబంధించి ఫస్ట్ క్లాస్ మాస్టర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ సంబంధించిన క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే జూనియర్ ఇంజనీరింగ్ ఇన్ సివిల్ సంబంధించి BE BTech సివిల్ ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు అయితే అప్లై చేసుకునే వీలు ఉంటుంది. ఇది మాత్రం ఒక పోస్ట్ మాత్రమే ఉంది. అలాగే జూనియర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ సంబంధించి BE BTech ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఒక పోస్ట్ మాత్రమే ఉంది దీనికి సంబంధించి కూడా. అలాగే జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ సంబంధించి ఒక పోస్ట్ మాత్రమే ఉంది. దీనికి BE BTech CSE EE అలాగే ECE సంబంధించి IT విత్ CGPA 8 అయితే ఉండాలి. దానికి సంబంధించి 3 years ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్న అభ్యర్థులు కూడా అప్లై చేసుకునే వీలైతే ఉంటుందండి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు వివిధ పోస్టులు అయితే చెక్ చేసుకోవచ్చు. జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ ఇన్ కంప్యూటర్ సెంటర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇన్ జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ పోస్టుల వారిగా చెక్ చేసుకోవచ్చు అండి మీరైతే. ఫ్రెండ్స్ వీటికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న అంటే టెలిగ్రామ్లో ఈ PDF అప్లోడ్ చేశాను. అక్కడ నుంచి మీకు కూడా మీరు వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే చెక్ చేసుకోవచ్చు అండి. ఫ్రెండ్స్ వీటి అప్లికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి క్లియర్గా మనం అయితే గమనిద్దాం. ఇక్కడ జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ సంబంధించి వివిధ డిపార్ట్మెంట్ల వారిగా చాలా పోస్టులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి. ఒకసారి అయితే మీరైతే క్లియర్గా చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్ మరొక పోస్ట్ అయినటువంటి చూసినట్లయితే జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ ఇన్ మ్యాథమెటిక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. జూనియర్ అసిస్టెంట్ సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ విత్ 55% ఆఫ్ మార్క్స్ అట్లీస్ట్ 2 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలి. అలాగే జూనియర్ టెక్నీషియన్ అకాడమిక్ స్టూడెంట్స్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకునే వీలు ఉంటుందండి. ఫ్రెండ్స్ మరొక పోస్ట్ అయినటువంటి జూనియర్ టెక్నీషియన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి CSE BE BTech సంబంధించిన అభ్యర్థులు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. జూనియర్ టెక్నీషియన్ ఇన్ బయోమెడికల్ ఇంజనీరింగ్ సంబంధించి MS ఇన్ ఎలక్ట్రానిక్స్ మెడికల్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకునే వీలు ఉంటుంది. దానికి సంబంధించిన డిజేబుల్ క్వాలిఫికేషన్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగిందండి. ఫ్రెండ్స్ జూనియర్ టెక్నీషియన్ ఇన్ సెంట్రల్ వర్క్షాప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే కెమికల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, అలాగే జియోలజికల్ ఇంజనీరింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు మనమైతే. ఫ్రెండ్స్ జూనియర్ టెక్నీషియన్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అండ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే జూనియర్ టెక్నీషియన్ ఇన్ కంప్యూటర్ సెంటర్ సంబంధించిన వాటికి సంబంధించిన రిలవెంట్ క్వాలిఫికేషన్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి వాటికి సంబంధించి కూడా మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక జూనియర్ టెక్నీషియన్ సంబంధించి కంప్యూటర్ సెంటర్ నెట్వర్క్ సంబంధించిన కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఫ్రెండ్స్ జూనియర్ టెక్నీషియన్ సంబంధించి ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ సంబంధించి కమ్యూనికేషన్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్ సంబంధించిన వాటికి సంబంధించిన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే జూనియర్ టెక్నీషియన్ ఇన్ లైబ్రేరియల్ ఆర్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చండి. అలాగే జూనియర్ టెక్నీషియన్ ఇన్ మెటీరియల్ సైన్స్ అండ్ మెటలాజికల్ ఇంజనీరింగ్ సంబంధించిన వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే జూనియర్ టెక్నీషియన్ ఇన్ మ్యాథమెటిక్స్ సంబంధించిన పోస్టర్స్ వారికి యొక్క క్వాలిఫికేషన్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. అలాగే జూనియర్ టెక్నీషియన్ ఇన్ మెకానికల్ ఏరోస్పేస్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి కూడా వాటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఫ్రెండ్స్ జూనియర్ టెక్నీషియన్ ఇన్ ఫిజిక్స్ సంబంధించి కూడా వాటికి సంబంధించిన పోస్టర్స్ అలాగే వాటి యొక్క క్వాలిఫికేషన్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫీ వచ్చేసి 500 rupees ఫర్ మోర్ దెన్ 1 post షెల్ బి పే ఫీ ద 500 rupees ఫర్ ద పోస్ట్ సపరేట్లీ. ఒక పోస్ట్కు 500 rupees అయితే మీరు అయితే పే అయితే చేయాల్సి ఉంటుంది. పర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్ అండర్ ద షెడ్యూల్ క్యాస్టెస్ SC ST క్యాండిడేట్స్కి అయితే ఇక్కడ PWD క్యాండిడేట్స్కి EWS క్యాండిడేట్స్కి అయితే ఫీ అయితే పే అయితే చేయాలి, అంటే ఫీ అయితే ఎక్సెప్టెడ్ ఉంటుంది, అంటే ఫీ అయితే పే చేయాల్సిన అవసరం అయితే లేదు ఈ క్యాండిడేట్స్. ఇక జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉండడం జరిగిందండి. అప్లికేషన్ సంబంధించి ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ వచ్చేసి ఆఫ్లైన్ అప్లికేషన్ ఉంది. ఇఫ్ సబ్మిటెడ్ విల్ బీ సమ్మర్లీ రిజెక్టెడ్, అంటే
ఫ్రెండ్స్ ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే ఉండడం ఖచ్చితంగా ఇక్కడ ఒకవేళ మీరు ఆఫ్లైన్లో అప్లికేషన్ పెడితే రిజెక్ట్ చేస్తామంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ మోడ్ అప్లికేషన్ విల్ బి అక్రాస్ త్రూ ది లింక్ సంబంధించి ఈ లింక్ ద్వారా మీరైతే అప్లికేషన్ అయితే కొనసాగించవచ్చు. వాటికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. మీరైతే కట్ ఆఫ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ వీటికి సంబంధించి 12/11/2023 నాడు వీటికి సంబంధించి కూడా అప్లికేషన్ అయితే ఉంటుందండి. అప్లికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి వీటికి సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్లో ఈ పీడిఎఫ్ అప్లోడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి కూడా మీరు తెలుసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఆఫ్ క్లోజింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 12/11/2023 నాడు వీటికి సంబంధించిన లాస్ట్ డేట్ అయితే ఉంటుందండి. త్వరగా మీ యొక్క అప్లికేషన్ అయితే కొనసాగించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్.